హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానరా. చాలామంది కామెంట్లోను నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉసిరికాయలు వచ్చేసినాయి కదా, ముందు నువ్వు వీడియోలు తర్వాత చూపిద్దుగాను కానీ మాకు అర్జెంటుగా ఉసిరికాయ పచ్చడి చూపించమన్నారమ్మా. ఏ ఉసిరికాయ నిలవ పచ్చడి కారంతో పడతారు. మా ఇంట్లో ఎప్పుడు కూడా పచ్చిమిరపళ్ళతో పచ్చిమిరపకాయలతో పడతా. అది సంవత్సరం పొడుగుతూ ఉండే నిలవ పచ్చడి చాలా బాగుంటుంది ఏమ్మా. ఇదిగో నేను నిన్న బయటికి వెళ్ళి నాకు నేనుగా పట్టుకు తెచ్చుకున్నాను. 3 కేజీలు ఉసిరికాయలమ్మా, 2 కేజీలు పండుమిరపకాయలు. ఓకేనమ్మా, ఇక్కడికే ప్రాసెస్. ఇప్పుడు నేను శుభ్రంగా కడిగేసుకుని పొద్దున్న ఎండలో పోసుకుని ఉసిరికాయలు కడుక్కుని కాసేపు ఎండలో పోసుకుని ఇవాళంతా పని, చాలా శ్రమరా ఏమ్మా, చాలా పని ఎక్కువైపోయింది ఇవాళ. ఉసిరికాయ పచ్చడి చూపించడానికి మీకు పావుగంటే కానీ ఇది మనకి చాలా ప్రాసెస్. ఒక 2-3 ఇంట్లో ఉంటే పెట్టుకుంటాం కాబట్టి పట్టేసుకోవచ్చు. కష్టమైన ఇష్టంగా తినొచ్చు, చాలా బాగుంటుంది, రుచికరమైన ఆరోగ్యానికి. ఇలా 2 మీద చూపిస్తాను మీకేమేంటో. ఇందులో 3 కేజీలు ఉసిరికాయలు, నాటు ఉసిరికాయలు, 2 కేజీలు పండుమిర్చి. ఓకేనమ్మా. పండుమిర్చి అంటే పొడవగా ఉన్నాయి అమ్ముతారు, నాకు ఇవి లక్కీగాను మన కూరలో వేసుకుని పళ్ళు దొరికినాయి. ముగ్గుపోని అల్లా ఏడు పక్కన పెడతారంట, అవి దొరికినాయి నాకు లక్కీగా. ఇవి ఇంకా బాగుంటాయి. ఓకేనమ్మా. అయితే ఇదిగో నేను 1/2 కిలో ఆవాలు ఆడుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కలిపింది ఏంటనేది మీకు చూపిస్తాను. ఏమ్మా, సాల్ట్ ఉప్పు పెట్టుకున్నాను. ఇక్కడ సోల గ్లాస్ ఇది ఉప్పు ఇది పెట్టుకున్నాను. ఇదిగో అమ్మ, కేజీ ఉసిరికాయలకు వచ్చి 150 గ్రాములు చింతపండు. ఓకేనమ్మా. నేను 1/2 కిలో తీసుకుని వేడి నీళ్ళు మరిగి నీళ్ళు తీసుకుని చక్కగా నానబెట్టుకుని ఇదిగో గ్రేవీ తీసుకున్నాను. ఈ గ్రేవీ మళ్ళీ 1 గంట ఎండలో పెట్టుకోండి. కరెక్ట్గా వినండి, కరెక్ట్గా చేసుకోండి. మీ అందరి కొరకు, నా ఫ్రెండ్స్ కొరకు, మా ఇంట్లో కొరకు కూడా ఇదంతా కూడా మీరు పచ్చడి పట్టాలనుకున్నప్పుడు వీడియో పూర్తిగా చూడండి, చక్కగా పట్టుకోండి. నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే సూపర్ ఉంటుంది. మనకు కావాల్సింది అంతే తీసుకోండి. కనవది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ప్రతిదీ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాం. కారం ఉప్పు ఒకటే పెడతలేదమ్మో, ప్రతిదీ ఫ్రిడ్జ్ స్టోరేజీ. ప్రతి ఇంట్లో 1,00,000 రూపాయల ఫ్రిడ్జే ఉంటుంది. ఓకే బంగారం, రండి అమ్మా. ఇదిగో 150 గ్రాములు ఎల్లుల్లిపాయలు వేసాను, మిక్సీ పట్టుకున్నాను ముద్ద. ఇదిగో 150 గ్రాములు మెంతులు వేసాను ద్వారగా. చూసారా, సున్నుండ్ల పొడుగులాగా ఉంది. ఈ ఏపు రావాలి, మామూలుగానే వేపుకోవాలి చక్కగా. నాన్ స్టిక్ కావున సేవండదైనా వేపుకోండి. ఇదిగో సాల్ట్ ఉప్పు వేసుకున్నాను. ఇది గ్రేవీ వచ్చి 1/2 కిలో ముద్ద. మళ్ళీ నేను అక్కడ ఉప్పు గట్ట చూసుకుని ఒక కగలు పడితే 1 స్పూన్ అటు ఇట్లో మీరు వేసుకుందరు. కానీ ఇదిగో ఇప్పుడు కట్ చేసేసి ఈ మనం వేపుకుందాం. వంటగదిలోకి వెళ్దాం. ఈ ముక్కలు కట్ చేసుకోవాలి. ఆవాలు 1/2 కిలో అమ్మ, వంటగదిలోకి వెళ్దాం. ఓకేనమ్మా. ఉసిరిగా నాటు పెట్టక్కర్లేదు, ఉసిరిగా ఆవకాయ కాబట్టి నాట్లు ఏం పెట్టక్కర్లేదు, దియ్య పగిలిపోతాయి. ఒక 1/2 కిలో వేసుకోండి. వాయు వచ్చి బాగా నల్లవేపు రానివ్వకుండా అమ్మ, త్వరగా వేపుకోండి. నేను ఎలాగ వేపుతున్నాను అలా చూడండి, సరిపోతుంది. ఓకేనమ్మా. అయిపో ఇప్పుడు నేను మీ ఎదురుకుండానే పచ్చిమిరపకాయలు కత్తిరిస్తాను. అది అలాగే ఎగుతూ ఉంటుంది. కత్తిరించేసుకుంటే గమ్మునవుతాయి. కత్తిపెట్టి ఉంది కానీ బయట మీతో మాట్లాడితే ఇలాగా ఇది మనం నూనెలో వేపుకోవాలమ్మా. కొరుము పచ్చడిలాగా పట్టుకునేవారు ఇప్పుడు నూనెలో వేపేసుకుంటున్నారు. ఉసిరికాయలన్నీ వేగిపోయిన తర్వాత మళ్ళీ వేపుకుందాం. ఓకేనమ్మా. 2 కిలోలు పడద్దాము నూనె. వేపడానికి 3/4 కేజీ పోసాను. ఇదిగో కనుమ నూనె వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఓకేనమ్మా. నూనె లేకపోతే పచ్చడి ఏది కూడా బాగోదు. వేడి శనగ నూనె వేడి చేసాను పొంగొస్తుందని చెప్పి. పచ్చి నూనె పోస్తే ఏమవుద్దంటే పొంగొచ్చేస్తుంది గమ్ముని. ఒకవేళ చేతులు మండుతాయి అనుకుంటే కవర్లు తొడుక్కోండి అమ్మ. ఓకేనమ్మా. మండుతాయి మరి, పండు మిరపకాయ కదా. ఈ చింతపండు ఇవన్నీ వెళ్ళి ఊరిదప్పుడు కానీ మరి ఉత్తుకాయ అనేటప్పుడు పచ్చిమిరపకాయ మండుద్దు కదా. చాలా బాగున్నాయి కాయలు.
ఓకేనమ్మా. ఇదిగో చాలు, ఎంతకన్నా మాడకూడదు. మనం సమానంగా నూనె పోసుకుంటాం వల్ల నలుపు రాదు పచ్చడి. అంతే. హైబ్రిడ్ కాయలు అనుకో తొనల కింద వచ్చేస్తాయి. ఇది పీచు ఉంటుంది, నాటుకాయలు కదా పీచు ఉంటుంది అన్నమాట. అమ్మ ఇలా వేపుకుంటే మనకు తొందరగా పని అయిపోద్దమ్మా. కొద్దిగా ఆయిల్ పోసుకుని మూత పెట్టకండి అమ్మ. మూత పెడితే ఆవిరి వచ్చేస్తుంది, నీరు దిగుతుందన్నమాట. మళ్ళీ చల్లారలా మిక్సీ పట్టుకోవాలి మనం. మీకు రోలు ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చమ్మా. మాకు ఎందుకు పొద్దున్న కరెంట్ కూడా తీసాడు ఇక్కడ. చింతపండే రుచి అమ్మ. చాలామంది నిమ్మకాయ పిండుతున్నారు, ఇదైతేనే రుచి. అదొక 20 రోజులు తిని దాంట్లో అయితే నిమ్మకాయ పిండుకోవచ్చు. బట్టర్ అనుకుంటున్నాను, వేసేనా? ఓకేనా? అంతే. గింజ ఎంత పట్టేసినాయి, బాగుంటుంది. గింజ పట్టింది, ముదరకాయ మాట పళ్ళు. కొద్దిగా శుద్ధికమ్మ పసుపు వేసుకోండి ఏమ్మా. ఇదిగో ఇది మనం వేడి నీళ్ళలో పెట్టుకున్నానని చెప్పాను, ఎండలో పెట్టుకున్నాను. మళ్ళీ కూడా ఇదిగో నూనెలో ఒక దెబ్బ తగలనివ్వండి. అడుగంటుంది, ఇది తిప్పుతా ఉండండి అమ్మా. అడుగంటుంది, అందుకనే నాన్ స్టిక్ పెట్టుకున్నాను. స్టీలు సేవండి పెట్టినా అడుగంటు పోద్దని చెప్పి. పులిహార గుజ్జు కూడా అంతే, తిప్పుకోవాలి జాయిగలాగా. ఎండిపోయింది కాబట్టి అక్కర్లేదు అంతా. మళ్ళీ అయినా కూడా ఎల్లుల్లిపాయ ముద్ద అమ్మ తొక్కలతోనే వేసాను. గుళ్ళోల్చుకో అక్కర్లేదు, తిన్నాళ్ళు గుళ్ళోలు చేసేవారు, ఇప్పుడు అవసరంలా. బీపీకి కూడా మంచిదని చెప్పి తొక్కలతోనే అంతే. బయట పట్టుకుంటాను, ఒట్టు వచ్చింది వంటగదిలోనూ మిక్సీ పట్టుకుంటాను. మిరప్పళ్ళు వేపేసాను, బయట పెట్టేసాను అనమాట. అక్కడ పట్టేసుకుని ఇది కూడా అప్పుడు చల్లారితే ఇందులో పోసేసుకుందాం. కాయలు అయిపోయింది. ఇదిగోరా పోసేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నారు, వేయకూడదమ్మా. ఉసిరికాయ ఉసిరికాయలాగే తినాలి మనం. అది ఉసిరికాయ పచ్చడి పోపు ఏంటి, పోపు వేయకూడదు.
అది మనకి ఓ 10 రోజులు తినేదైతే ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది నిలవ పచ్చడి 12 నెలలు, 12 నెలలు కాదు 2 సంవత్సరాలు అయినా సరే ఇది అలా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఇలా చల్లారుతూ ఉంటుంది. నేను మిరప్పళ్ళు ఆడుకుని వస్తాను. ఓకేనమ్మా? ఓకేనమ్మా? ఇదిగో ఇలాగ ఆడుకోవాలి. లోన గింజ కూడా నలిగిపోవాలి. ఓకేనా? ఇదిగో నేను ఎక్కువే వేపుకున్నాను, నాకు అవసరమయ్యి. ఇదిగో 2 స్పూన్లు వేసాను. ఓకేనమ్మా? నాకు ఉండాలని చెప్పి తక్కువ ఆడితే అవ్వదు కదరా. ఈ 1/2 కిలో ఆవాలు అంటే సాల్ట్, ఇది ఉప్పు కూడా పోసేసుకుంటున్నాను. మీకు తెలియడానికి మళ్ళీ కొలుస్తాను. ఓకేనమ్మా? ఎందుకంటే ఆ కూరుకోదు, నీకు తెలిసినండి మరి అలా చూపించాలి కదమ్మా అంటది. అది చూసావా? అది ఇదిగోనమ్మా, ఇది ఉంచేసుకుంటాను. అదిగో అంతే. మీకు కనపడడం గురించి ఇందులో పెట్టాను, తర్వాత నేను డబ్బాలో పెట్టుకుంటాను, వీడియోకి బాగా వస్తుందని చెప్పి. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, పట్టుకోండి. కారం ఎప్పుడైనా పడతారు కదా, నిమ్మకాయ రసానికన్నా అమ్మా చింతపండు చాలా రుచి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది. అమ్మా ఇదిగోనే నూనె లేదనుకో, అక్కడ నూనె తేలిపోద్ది, ఎందుకంటే ఇది పచ్చిమిరపళ్ళు కాబట్టి. అదే కారం అనుకో పైకి కనపడుతుంది. అదిగో ఇలాగ ఆయిల్ పోసుకోండి. ఇది కూడా 3 రోజులు ఊరిన తర్వాత చక్కగా ఓకేనమ్మా? మళ్ళీ తర్వాత పైన పోసుకుందాం ఆ నూనె. ఓకేనమ్మా? ఇదిగో ఇలా చూపించు బంగారం. 2 కేజీలు నూనె, 3 కేజీలు ఉసిరికాయలు, 2 కేజీలు పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ చింతపండు గుజ్జు. కరెక్ట్గా ఏనండి అందరూ కూడా, లక్ష్మక్క మీ అందరూ కూడాను చక్కగా చూడండి వీడియో. ఇదిగో ఆవకాయే కాదు పత్తి పచ్చట్లో కూడా కలుపుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు తినేసి పచ్చిమిరపకాయ సూపరు. మీరు ఇలా ట్రై చేసి అది నాకు అందంగా మీరు మంచిగా లైక్లు కొట్టి. ఓకేనమ్మా? కొద్దిగా రైస్ కలిపాను. మా మరదల గారికి ఒక ముద్ద, మా అమ్మాయికి ఒక ముద్ద, మా మేనరుడు వచ్చాడు అంతలోకి ఒక ముద్ద పెట్టాను. సూపర్ ఉంది. ఇది కరెక్ట్గా 3వ రోజున అందంగా కలుపుకుని తింటే ఉంటుంది నా సావరంగా సూపర్. పచ్చిమిరపకాయలు చూసుకుని తెచ్చుకోండి. మిరప్పళ్ళు మట్టికి మిరప్పళ్ళు అనేది నీళ్ళు అనేది ఉండకూడదు. ఓకేనమ్మా? ముచ్చుకులతో కడుక్కోండి, ఆరబెట్టుకోండి, అప్పుడు ముచ్చుకులు తీయండి. మేమైతే మా ఏరియాలో ముచ్చుకులు అంటాం, మీరు తొడుగులు అంటారు చాలామంది. ఓకేనమ్మా? ముచ్చుకులు తీసి కడగకూడదు, వాటర్ వెళ్ళిపోద్ది అందులోకి, అదో టెక్నికల్. చక్కగా కడిగేసుకోండి. ఓకేనమ్మా? మరి నచ్చిందని అనుకుంటున్నాను అందరూ కూడా. రామాయణ సుబ్బారావు అన్నయ్య నిన్న కనపడ్డావు, ఉసిరికాయ పచ్చడి పట్టమ్మా, వీడియో చూస్తున్నారు మా ఊళ్ళో అందరూ చెప్పావు. నిజంగా నీ గురించే పట్టాను. ఇప్పుడు నీకు ఇష్టం కాబట్టి వదిన ఇలా పట్టమని వీడియో పెట్టుకొని చూసుకుని. ఓకేనా? రత్నకుమార్ వదిని బాయ్ బాయ్. చాలా సంతోషం మీ అందరూ చూస్తున్నారంట. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు మీరు ఇంత ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. ఇంక ముందు ముందు అన్నీ కూడా కారాలు, నేను పట్టే పచ్చళ్ళలో వడియాలు నేను అన్నీ చూపిస్తాను మీకు. మా స్టైల్లో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అలా మీరు ఫాలో అవ్వండి. ఓకేనమ్మా? మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.